జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ ఆశీస్సులతో స్వర్ణమాల అమ్మ ఆధ్వర్యంలో మరి మన శైలజ మేడం గారికి వచ్చిన ఒక అద్భుతమైన మెసేజ్ ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం 3 సంవత్సరాల క్రితం ఆవిర్భవించబడిందండి. మరి అప్పటి నుంచి కూడా ప్రతిరోజు కూడా ఆ, ప్రాతకాల ధ్యానము ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ధ్యానము, మరి 1 గంట సజ్జన సాంగత్యము గురు సాంగత్యము జరుగుతుందండి. అలాగే మరి ప్రతి ఊరూరా వెళ్ళి ప్రతి నెల ప్రతి ఊరూరా వెళ్ళి 3 రోజులు వర్క్‌షాప్ చేయడం జరుగుతుందండి. పత్రిజీ మహిళా చైతన్యం 3 రోజులు వర్క్‌షాప్ చేయడం జరుగుతుందండి. అక్కడ మరి పత్రి సార్ ఏదైతే అందించారో అది 18 ఆదర్శ సూత్రాలు, మరి పిరమిడ్ మాస్టర్స్‌కి అందించిన 13 వ్యక్తిగత సూచనలు, తర్వాత నవవిధ ధర్మాలు, ధ్యాన నవరత్నాలు, వాక్క్షేత్రం నుంచి పత్రి సార్ ఏదైతే సత్యాన్ని అందించారో, ఆ సత్యాన్ని వెలికితీసి క్లుప్తంగా వివరించడం జరుగుతుందండి. మరి ఆ 3 రోజుల వర్క్‌షాప్‌లో ప్రతిరోజు 10 గంటల ధ్యానము, సజ్జన సాంగత్యము, గురు సాంగత్యము జరుగుతుందండి. మరి ప్రాక్టికల్స్ కూడా ఉంటున్నాయండి. మరి ఈ 3 రోజుల వర్క్‌షాప్‌లో ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని పొందుతున్నారు. మామూలుగా వచ్చిన వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఎంతో మంచి గొప్ప స్థితికి చేరుకుంటున్నారండి. మరి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ జరిగినా కూడా అందరూ జాయిన్ అవ్వగలరని కోరుకుంటున్నామండి. అలాగే మనకి ఈ జూమ్ సెషన్‌లో ప్రతి పత్రిజీ మహిళా చైతన్యం తరపున పుట్టినరోజు, పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుందండి. అలాగే మనకి ఫిబ్రవరి నెలలో అద్భుతంగా పత్రిజీ మహిళా చైతన్య సుదర్శన చక్ర యాగం జరుగుతుందండి. మరి 7 రోజుల పాటు జరుగుతుంది. ప ఫిబ్రవరి 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరుగుతుందండి. మరి ఆ మహాయాగానికి అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నామండి. అలాగే అక్కడ ఆ యాగంలో ఎవరైనా వర్క్ చేయదలుచుకున్న వాళ్ళు మా నంబర్‌లకి కాంటాక్ట్ చేయగలరండి. థాంక్ యూ వెరీ మచ్ అండి. పద్మావతి మేడం గారికి స్వాగతం, సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు గురువులందరికీ కూడా హృదయపూర్వక ఆత్మ ప్రణామములు. డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ యొక్క దివ్య చైతన్యంతో కనెక్ట్ అవుతూ జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శక్తి స్థితి జ్ఞానాలను తీసుకుంటూ అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మ యొక్క స్వర్ణమాల అమ్మకి ఆత్మ ప్రణామములు సమర్పించుకొనుచు ఈరోజు మనం దివ్య ప్రణయం అంటే శ్రీకృష్ణుడుని గోపికలు ఒక్క సెకను ఆయన తరంగాల రూపంలో, శక్తి రూపంలో, ఫ్లూటు ఏది లేకపోయినా ఆహ్, ఆగలేకపోతూ ఉండేవారన్నమాట. అంటే ఆయనతో అంత మమేకమయ్యారు. అలాగా భగవంతుడితో అంటే భగవంతుడు అంటే మూల చైతన్యం, అనంతుడు, అపరిమితమైన వాడు, దివ్య శక్తి, దివ్య గుణ సంపన్నుడు అయిన ఆ మూల చైతన్యంతో మనం నిరంతరము కలిసి ఉండాలన్నమాట. ఆ కలిసి ఉండే యోగమే ధ్యాన యోగము. కొంచెం సేపు ఉంటాము. మనము నిరంతరంగా ఆయనకి మన బాధ్యతని మనం అప్పచెప్పేసామనుకోండి, ఇంకా ఆయన చూసుకుంటాడు కదా! అలాగే దివ్య సంకల్పాలని చెప్పుకుందాము ముందు ఫస్ట్‌గా. ఈరోజు నా జీవితంలో అత్యుత్తమమైన రోజు కావాలి. ప్రొద్దున్నే చక్కగా ధ్యానం చేసుకుంటాము. అందగా మంచి మాటలతో, దివ్య సంకల్పాలతో మనం ప్రారంభిస్తామనమాట. భగవంతుని పాదాల వద్ద నా భక్తిని శాశ్వతంగా సమర్పిస్తాను. నేనే కొత్త నిశ్చయంతి ఈ రోజు నుంచి ప్రారంభిస్తాను. ఆత్మ సాక్షాత్కార మార్గంలో నిరంతరంగా ప్రగతి దిశగా నన్ను నడిపిస్తావని తెలుసుకుని, నా ఆత్మ యొక్క నిశ్చలత్వంలో సర్వవ్యాపకుడవైన నీ యందు సవినయంగా మోకరిల్లుతున్నాను. తన గౌరవార్థం నెలకొల్పిన అనేక చర్చలు, దేవాలయాలలో ఆ భగవంతుడు ఆ విభిన్నంగా వ్యక్తమవుతున్న ఆ అనంత పరమాత్మను నేను నమస్కరిస్తున్నాను. అంటే గుడుల్లో, చర్చిల్లో అన్ని రకాల ఆహ్, కోణాలతో కనపడుతూ ఉంటాడు మనకి ఆ భగవంతుడు. కానీ ఈ అన్ని రకాల పరమాత్మ కూడా ఒకే ఒకే పరమాత్మ, ఒకే చైతన్యం అన్నమాట. నమస్కరిస్తున్నాను. విభిన్నమైన
ప్రతిష్టమైన బోధనలు, మనకి అన్ని రకరకాల బోధనలు, మత విశ్వాసాలు అని అనేక పూజా వేదికల మీద ప్రతిష్టమై ఉన్న ఏకైక భగవంతుడు, ఆ దైవాన్ని నేను ఆరాధిస్తాను. అదే పరమాత్మ. ఈ శరీరం నేను కాదు. నేను అగోచరుడను. నేను ఆనందాన్ని, కాంతిని, జ్ఞానాన్ని, నేను ప్రేమను ఈ స్వాప్నిక శరీరంలో నివసిస్తూ దాని ద్వారా ఈ ప్రాపంచిక జీవితాన్ని కలగంటున్నాను. ఈ ఈ ఈ శరీరంలో నేను ఉంటూ, ఈ ప్రాపంచకంలో జీవిస్తూ, దాని ద్వారా నేను కలగంటున్నాను. కానీ నేను నిత్య శాశ్వతమైన ఆత్మను. ఆ ఆత్మకి ఎప్పుడు నిత్యము ఉంటుందన్నమాట. తర్వాత పరిమితమైన ప్రతి విషయానికి నేను అతీతుడను. నక్షత్రాలను నేనే, కెరటాలు నేనే, అన్నింటిలోనూ ప్రాణాన్ని నేనే, అన్ని హృదయాల్లో ఉల్లాసాన్ని నేనే, ప్రతి ఆత్మలోని దరహాసాన్ని, కుసుమ వదన మందస్మితాన్ని నేనే, సృష్టి అంతటి నిలిపి ఉంచే జ్ఞానాన్ని కూడా నేనే. బుద్ధితోనూ మనస్సుతోనూ మీరు దేవుడిని తెలుసుకోలేరు మాస్టర్స్. ఆయనను అనుభూతి చెందాలి. ఆయనను మీ స్వానుభవంలోకి తెచ్చుకోవాలన్నమాట. అప్పుడు ఆత్మ సాక్షాత్కారం అనేది మీ ఆంతరంగికంగా సిద్ధింపచేసుకోవాల్సిందనమాట. అంటే సత్యాన్ని మేధాస్థాయిలో ఉంచటం మాత్రమే కాదు, దానిని వంట పట్టించుకోవాలన్నమాట. తర్క వితర్కాలు చేసి అన్ని రకాల ఫిల్టర్ చేసి లాస్ట్గా సత్యం వైపు మన ప్రయాణం అద్భుతమైన దివ్య ప్రయాణం అనమాట. ఓకే మాస్టర్స్, సంకల్పాలు చెప్పుకున్నాం కదా. మనము చక్కగా అనంత తత్వం వైపుకి మన ప్రయాణం. అంటే ధ్యానంలో ఉండగా నాకు లోపల నుంచి వచ్చిన పదాలు మాస్టర్స్ ఇవి. దేంట్లో చూసి రాసినవి కాదు, కానీ నేను మర్చిపోతానని రాసుకున్నాను. సర్వవ్యాపి అయిన భగవంతుణ్ణి నువ్వు భక్తితో, శ్రద్ధతో, ప్రేమతో ఆరాధిస్తున్నావా? అయితే మరి ఆ అపరిమితమైన జ్ఞాన వస్తు సంపదలకు నీవే కదా వారసుడవు. మరి ఆ అనంత ప్రేమకు నువ్వు వారసుడు అయినప్పుడు ఈ అసంతృప్తి, ఈ లేమితనము ఎక్కడి నుంచి వస్తున్నాయి నీకు? నీ లోపల ఉన్న పరిమితమైన నమ్మకంలో నుంచి ఈ ఈ అసంతృప్తి, ఈ లేమి వస్తుంది. అంటే నీ నమ్మకాన్ని అపరిమితం చేసుకోవాలన్నమాట. అంటే నమ్మక వ్యవస్థని పెంచుకుంటే మూఢ విశ్వాసాలని, అంధవిశ్వాసాలని వదిలేయాలన్నమాట. ప్రేమని నీ పరిమితమైన నమ్మకం, ప్రేమ నుంచే కదా ఈ లేమి వస్తుంది. మరి అయితే మనం ఈ లేమి అనే దాని నుండి బయటికి ఎలా రావాలి మరి? అంటే విశ్వవ్యాప్తి అయిన భగవంతుని యొక్క శక్తి, ప్రేమ ఎక్కడ లేవు? ఇందుగలడు అందులేడు, ఇందున్నా అక్కడే ఉన్నాడు కదా ఆ హరి. మరి ఆయన యొక్క ప్రేమ అనే వర్షంలో తడిసి ముద్దవుతున్న నువ్వు ఒక చిన్ని విగ్రహంలోను, ఒక చిన్ని తడి బట్టలోను, ఒక చిన్ని పూజా మందిరంలోనే ఆ మహానుభావుని యొక్క చైతన్యాన్ని ఎందుకు నువ్వు అక్కడ ఆపేస్తున్నావు? ఆ తడిసిన బట్టతో చూస్తూ ఉంటే అక్కడ ఆయన యొక్క ప్రేమను నువ్వు ఎలా స్వీకరిస్తున్నావో మరి అర్థం చేసుకోవాలి కదా. అపరిమితమైన ప్రేమని పరిమితం చేసేసి, తగ్గించేసి మనం ఎక్కడ ఒక పూజా మందిరంలోనే భద్రపరుచుకుంటున్నాము. కానీ అంతటా ఉన్న చైతన్యంతో మమేకం అవ్వాలి. అదే ఆయనకి కావలసిన స్థితి అన్నమాట. అనంత సామ్రాజ్యానికి మనం వారసులు మాస్టర్స్. అయితే అవ్వాలి అంటే మనం భక్తి అపరిమితంగా ఎక్కడ చూసినా భక్తి, ప్రేమ అనే వర్షంలో తడిసి ముద్దయిపోతూ, ఆ ప్రేమలో, ఆ వర్షంలో మనం ఆనంద అమృతాన్ని ఆస్వాదిస్తూ ఉండాలన్నమాట. ఎలా ఉన్నా, ఏ టైంలో అయినా సరే మనం ఆయనతో సంభాషిస్తున్నట్లు ఎవరూ లేరు, నేను ఒంటరిగా ఉన్నానని అనుకోకర్లేదు. నిరంతరం అంతటా అణువులోను, పరమాణువులలోనూ కూడా ఉన్న ఆయనతో నిరంతరము కూడా మనం సంభాషించచ్చు మాస్టర్స్. ప్రేమతో
ఆయన మన యొక్క అపరిమితమైన ప్రేమను మన వాక్కు ద్వారా, మన యొక్క వ్యక్తిత్వం ద్వారా, మన అన్‌కండిషనల్ లవ్ ద్వారా మనం పరివ్యాప్తి చెందాలి. అందరికీ అమ్మ ధ్యానం చేయండి, హాయిగా ఉండండి, ఆనందంతో ఉండండి, తృప్తితో జీవించండి. ఇది దివ్యత్వపు లక్షణాలు మాస్టర్స్. అంటే దైవత్వపు లక్షణాలతో ఉంటాం అన్నమాట. ఈ ప్రేమ అనే దివ్య అమృతాన్ని మనందరికీ పంచటం ద్వారా ఆయన ప్రేమని చక్కగా అనుభూతి చెందుతాం మాస్టర్స్. మనం కూడా ఎంతో దివ్యత్వాన్ని పొందవచ్చు. ప్రేమను పంచడంలో, అన్‌కండిషనల్ లవ్‌ని పంచడంలో. ఉదాహరణకు పెద్దవాళ్ళకు, పసిపిల్లలకు, టీనేజ్ పిల్లలకు సంరక్షణ బాధ్యత ఇష్టం చేయడం ద్వారా ఇష్టంగా మీరిలా ఉండండి, ఇలా వద్దు, ఇలా చేయండి, ఇలా అని మనం చక్కగా మార్గదర్శనం చేయొచ్చనమాట. ఆ యొక్క సేవా తత్వానికి మన వంతుగా మనం కూడా చేసి ఇక్కడ సేవ అంటే లక్ష్మీ తత్వం మాస్టర్స్. సేవ అంటే నేనేదో తక్కువ, నేను ఇది అది అని అనుకోక్కర్లేదు. లక్ష్మీదేవితో కలిసి ఉంటాం మాస్టర్స్ మనం. సేవ అంటే లక్ష్మీ తత్వం. సేవ ద్వారా మనం ఎంతో ఆనందాన్ని పొందుతాం. అలా కళ్ళలో, మొఖంలో ఆనందం వస్తది చూడండి. అమ్మా! థ్యాంక్ యూ అమ్మా! ఆ ఆనందాన్ని ఇంకసలు మాటలతో చెప్పలేమనమాట. అనుభూతి ద్వారా మాత్రమే మనం ఆ ఆనందాన్ని చెప్పగలుగుతామనమాట. అలా పొందుతూ ఆనందం ద్వారా జ్ఞానాన్ని అవగాహన చేసుకుంటాము. జ్ఞానం ద్వారా దివ్య శక్తిని అణువులో కూడా నింపేసుకుంటూ అంటే ఇక్కడ మనం ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి మనలో విలీనం చేస్తాము. అభ్యాసం ద్వారా ఈ 3 శక్తులు సమైక్యమైతే మన యొక్క అంతరంగ స్థితి త్రిమార్తల యొక్క తో కూడి ఉన్న ఈ దేహము ఎంత అద్భుతమైన దేవాలయమే కదా మాస్టర్స్. దేహము దేవాలయం అంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తిగా అద్భుతమైన ఆ యొక్క దివ్యత్వంలో అలరారుతున్న ఈ దేహము ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుని, ఎంతో ప్రేమతో దీన్ని చాలా జాగ్రత్తగా, హాయిగా ఉంచాలి మాస్టర్స్. ఇది నా ఇంట్యూషన్ నుంచి వచ్చినది మాస్టర్స్. నేను ఎక్కడ చూసింది కాదు. ఓకే మాస్టర్స్. సరే మనం ఇప్పుడు దివ్య ప్రణయం. ఇది చాలా అద్భుతమైన బుక్ మాస్టర్స్. ఇది ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద గారిదనమాట ఇది. దీంట్లో ప్రతి అక్షరం కూడా లక్షల విలువ చేసేటట్టుగానే ఉన్నది మాస్టర్స్. సరే నాకు తెలిసిన ద్వారా కొద్దిగా మనం పంచుకుందాము. నిజమైన గురువు పట్ల విధేయత జ్ఞానానికి నిశ్చయమైన మార్గం అనమాట. నిజమైన గురువు పట్ల విధేయంగా ఉండాలి. విద్యా వినయ సంపన్నే అని అంటారు కదా! మనం విద్య సంపాదించుకునే కొద్దీ వినయంతో కూడిన జ్ఞానాన్ని తీసుకుంటూ ఉండాలి మాస్టర్స్. అజ్ఞానమే మానవుని యొక్క ముఖ్య శత్రువు అనమాట. అయితే అందుచేత మీరు జ్ఞానంతో నడుచుకొని ఇతరులకు ఆ మార్గం చూపడమే ఉత్తమమైన జ్ఞానం. ఇప్పుడు మనం ధ్యానంలో ద్వారా మనం తెచ్చుకున్న జ్ఞానాన్ని అందరికీ ఎలా అయితే పంచుతున్నామో, ఇప్పుడు మనం చేసే ఈ మార్గం అందరికీ ఉత్తమమైన జ్ఞానంలో ఉన్నట్టే మనం. నా చుట్టూ ఉన్న వారితో నేను నిర్మొహమాటంగా మాట్లాడతాను. పరమహంస యోగానంద గారు చెప్తున్నారు. ఎలాంటి మొహమాటములు వద్దు. ధైర్యంగా చెప్పగలగాలి. పత్రి సార్ అదే కదా చెప్పేవారు. గుద్ది మరీ చెప్పేవారు. ఎందుకు చెప్పేవారంటే, ఆ స్థైర్యం, ఆ ధైర్యం ఆయనకుంది. ఉత్తమమైన జ్ఞానాన్ని బోధ చేసే గురువు ఎప్పుడు గూడా అలాగే చెప్తూ ఉంటారు. వారి ప్రవర్తనలో పొరపాట్లు కనిపిస్తే వారికి మనం చెప్పచ్చు. కానీ ఏ ఒక్కరి హేతుబుద్ధిని అణిచివేయాలని ఏ విధంగా ప్రయత్నించకూడదు మనం. అణిచివేయకూడదు. మార్చాలి, రూపాంతరీకరణ చేయాలి తప్ప, మనం ఏదో అణిచేసి మనం భయపెట్టేసి మనం ఏమీ చేయలేము. కానీ ప్రేమ ద్వారా, ఒక దివ్యత్వపు శక్తి ద్వారా ఆ యొక్క ఆళ్ళ ఎవరి లోపలైతే ఉందో వాళ్ళ లోపల నెగెటివ్‌ని మనం మార్చాలన్నమాట. రూపాంతరీకరణ చెయ్యాలి. అలాగే ఒక వ్యక్తి భగవంతుడిని అన్వేషిస్తున్నప్పుడు గురువు పట్ల విధేయత నిశ్చయమైన మార్గం అన్నమాట. శ్రీ యుక్తేశ్వర గారు ఎప్పుడు చెప్పేవారు. ఏమి చెయ్యాలో ముందు చెప్పేవారు. తర్వాత కారణాలు చెప్తూ ఉండేవారనమాట. ఆయన వివేకంలో ఎప్పుడూ పొరపాటు ఉండేది కాదు. ఆయన చాలా అద్భుతంగా జ్ఞానబోధ చేస్తూ ఉండేవారు. ఆయన చెప్పింది విని ఆచరించటం వల్ల మనం నా అంతట నేను సత్యాన్ని కనుగొనటానికై అనేక జన్మలు ఈ ఎత్తుకొని జన్మ పరిభ్రమించాల్సిన అవసరం లేకుండగా, అంటే ఇప్పుడు పత్రి సార్ చెప్పినయి కూడా మన ఆచరణం ఎంతవరకు ఆచరిస్తున్నాము. ఆచరణం శరణం గచ్చామి.
మనం మాటలు చెప్పుకుంటూ ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ వెళ్ళడం కాదు మాస్టర్స్. ఎంత ఆచరిస్తున్నాము, ఆచరణ శరణం గచ్చామి అంటే ఎప్పుడైతే ఆచరించడం మొదలుపెట్టామో ఎన్నో జన్మలు పరిభ్రమించాల్సిన అవసరం లేకుండగా మనల్ని మనం రక్షించుకుంటాం అనమాట. అంటే ఇక్కడ ఆచరణ వల్ల ఏమవుతుంది? మనం తొందరగా ఆత్మ పురోభివృద్ధి వైపుకి వెళ్తూ ఉంటామన్నమాట. అందుకని సత్యాన్ని స్వయంగా దర్శించిన వాడే గురువు. ఆ గురువు జీవితమనే చీకటి అడవిలో ఆయన మార్గాన్ని చూపుతూ ఉంటాడు మాస్టర్స్. అయితే మీరు ఆయనను అనుసరిస్తే అంటే ఆయన పాదాలు కాదు పట్టుకోవడం, పదాలు పట్టుకోవాలి మాస్టర్స్. ఏదైతే మాస్టర్స్ చెప్తున్నారో ఆ పదాలు పట్టుకొని అన్‌కండిషనల్ విస్తరించుకుంటూ వెళ్ళండి. హాయిగా ఆనందంగా ఉండండి. సమృద్ధి పథకంలో ఉండండి అని చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ పదాలను ఆయన ఏదైతే చెప్పారో ఆయన్ని పట్టుకోవాలనమాట. అప్పుడు ఆ పదాలని అనుసరిస్తూ వెళ్ళామనుకోండి, అంధకారం నుంచి బయటకొచ్చేస్తాం. అజ్ఞానము బయటికి విసిరి పడేస్తాడనమాట. ఆ మాటల యొక్క జ్ఞానం వల్ల. మనలో ఉన్న అజ్ఞాన, అంధకారం, మూఢ విశ్వాసాలన్నీ కూడా పటాపంచలం అయిపోతూ ఉంటాయి మాస్టర్స్. అలాగే ఒంటరిగా మార్గాలను కనుగొనాలని మనం అక్కర్లేదు, గురువు అక్కర్లేదు. ఒక్కడే మనం ప్రయత్నం చేద్దామంటే ఏ అడవిలో ఎక్కడికెళ్తామో మనకు తెలీదు. ఈ మహారణ్యాలలో మార్గం తప్పిపోతే అనేక జన్మలు వ్యర్థమైపోతూ ఉంటాయి మాస్టర్స్. అందుకని గురువు యొక్క మార్గదర్శనం ద్వారా హాయిగా మన జీవితాన్ని సాగించుతూ, ఆనందాన్ని పంచుతూ, ప్రేమని పంచుతూ, దివ్యత్వపు పరిధిలోకి మనం వెళ్ళిపోవాలనమాట. దివ్యత్వం. అలాగే మనం దారి తప్పిన సంతానంలాగా భగవంతుడికి దూరంగా పరిగెత్తుకుని వెళ్ళిపోతూ ఉంటామనమాట. అజ్ఞానం వల్ల, అంధకారంలో ఉండడం వల్ల. అయితే మన ఆత్మలను తిరిగి ఆయనతో ఐక్యం చేసినప్పుడు, ఆ దివ్యత్వపు వెలుగులో జ్ఞానాన్ని సంపాదించుకుంటూ, ప్రజ్ఞాన దిశగా మన ప్రయాణం సాగుతూ ఉంటది. మరి ఆత్మను పరమాత్మతో ఐక్యం చేయటమే యోగము కదా! మరి ప్రతివారు కోరుకునే పరమానందంతో తిరిగి ఐక్యం చెందుతూ ఉండాలన్నమాట. ఇదొక అద్భుతమైన నిర్వచనం కదా! యోగం అంటే ధ్యాన యోగము 3 గంటల సేపు చక్కగా శరీరాన్ని హాయిగా ఎలాంటి ఆలోచనలు లేకుండా కూర్చోబెట్టిన ఈ శరీరాన్ని, ఈ ఆత్మని, ఈ మనస్సుని, ఈ బుద్ధిని కృతజ్ఞతాపూర్వకంగా, ప్రేమపూర్వకంగా ఆరాధించాలి మాస్టర్స్. ఆత్మ ఆరాధనగా మారిపోవాలి మాస్టర్స్. ప్రేమ ఆరాధనగా మారిపోవాలి. దివ్యత్వపు దివ్యత్వాన్ని పంచుకుంటూ వెళ్ళిపోవాలి. పంచే కొద్దీ పెరిగిపోతూ ఉంటుంది మాస్టర్స్. ఆనందం, అభివృద్ధి, దివ్యత్వం, సాధుత్వం, ప్రేమ ఇవన్నీ కూడా దైవత్వపు గుణాలన్నమాట. ఆ నిత్య నూతన ఆత్మానందంలో మీకు నమ్మకం కలుగుతుందనమాట. మీరు అనుభూతి చెందుతున్న ఆనందం ఏ ఇతర సంతోషం కన్నా గొప్పది కాదని, దానిని మీ నుండి ఎవ్వరు తొలగించలేరు. అంత ఆనందాన్ని ఎవ్వరు తీసుకోలేరనమాట. అంత ఆనందం ప్రాపంచిక విషయంలో ఉన్న దానికన్నా లోపల లోపల మన లోపల లోతుల్లోకి వెళ్ళిపోతూ మనం తీసుకుంటున్న ఆ బ్రహ్మానంద, ఆ బ్లిస్ ఉన్నది చూడండి. అది అనుభూతి చెందితేనే తప్ప మనం మాటల ద్వారా చెప్పలేనిదనమాట. మన జీవితకాలం తక్కువగా ఉంది అనుకోండి. ఇంకా కష్టపడి సాధన చేయాలి. సాధన చేయగా అదే జీవితకాలం ఎక్కువుంది. ఎక్కువ సంవత్సరాలు బతుకుతాము అని మనకు తెలిసిందే అనుకుందాము. మెల్లిగా చేసుకుంటాం. కానీ నా జీవితం చాలా తక్కువ. అపరిమితమైన ఈ దివ్యత్వాన్ని అణువణువులో నింపుకోవటానికి నేను ఎంత సాధన చేయాలి అని చెప్పేసి ఆ సాధన మీదే మన దృష్టి పెట్టాలన్నమాట. మనం ఈ భూమి మీద ఒంటరిగా ఉన్నాం. అయితే పరమాత్మకు తప్ప ఇంకెవ్వరికీ మన మీద బాధ్యత లేదు మాస్టర్స్. ఆ పరమాత్మకే ఉంది. నా బిడ్డ కిందకి దిగాడు. తీసుకొని దివ్యపిత ప్రేమ వాటిలో ఉండడం వల్లనే మానవ సంబంధ వాస్తవికత సాధ్యమవుతూ ఉంటుందన్నమాట. ప్రతి వారిలోనూ ఆ దివ్య ప్రేమ ఉండడం వల్లే. అయితే మీకు ప్రియమైన వ్యక్తులు అని మీరు అనుకుంటున్న వారందరికన్నా కూడా భగవంతుడే మీపై ఎక్కువ శ్రద్ధ వహిస్తూ ఉంటాడు మన పైన. శ్రద్ధ వహిస్తాడు. కానీ ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. విశ్వానికి ప్రభువైన భగవంతునికి లేనిదొక్కటే. ఏంటి? మనం ఆయన మీద నమ్మకాన్ని కానీ, విశ్వాసాన్ని కలిగి ఉండమంట. అదొక్కటే. అది నీ ప్రేమ. మన ప్రేమ కోసం భగవంతుడు మనం ఆయన కోసం ఎలా పరితపిస్తూ ఉంటున్నామో,
ఆయన మన కోసం ఎప్పుడు పిలుస్తాడా, మనం ఒక్కడిగేస్తే 99 అడుగులు కసకసమని వచ్చేస్తాడనమాట. ఆ ప్రేమని ఇవ్వడం కోసం అన్నమాట. అలాగా ప్రతి వ్యక్తి తన వద్దకు క్షేమంగా తిరిగి చేరాలని, ఈ విధంగా చెప్పాలని ఆయన యుగాల నుండి నిరీక్షిస్తున్నాడు మాస్టర్స్. అలాగే తండ్రి, మనం అనుకోవాలి మనం దారి తప్పాము. నేను దారి తప్పాను. కొన్ని తప్పులు చేశాను. కానీ కోరిక అనే ప్రతి వాహనం నీ ఆనందమనే మహాసముద్రంలోనికే చేరుస్తుందని చివరికి కనుగొన్నాను. మనకి కోరిక వచ్చింది ఆ భగవంతుడిని చూడాలని. ఆ చిన్న కోరిక కలిగింది వెంటనే ఆ మహాసముద్రం అనే ప్రేమ అనే మహాసముద్రంలోకి మనల్ని చేరుస్తుంది మాస్టర్స్. అదే అలాగే మాస్టర్స్, ఫ్రెండ్స్, మీ స్వప్నం, మీ లక్ష్యం, మీ ఆశయం వాటికంటే భిన్నంగా ఉంటాయని అపోహపడకండి. మనమందరము నిత్యమైన దివ్యానందాన్ని కోరుకుంటున్నాము. ఆ దివ్యానందమే భగవంతుడు, దివ్యశక్తి, అనంతుడు, మూల చైతన్యము, అంతటా వ్యాపించి ఉన్న అద్భుత ఆనంద భాండాగారాలనమాట అవన్నీ కూడా. ఓకేనా? అయితే ఈ చైతన్యం మామూలుగా శుద్ధంగానే ఉంటది. ఆ చైతన్యం మూలంగానే మనం మాట్లాడుతున్నాం, చూస్తున్నాము, చేతులతోటి, కాళ్ళతోటి అన్ని పనులు చేసుకుంటున్నాం కదా! అది మంచి, చెడు కర్మలలో పాల్గొంటూ ఉంటది. అన్ని మరి మంచా, చెడా అనేది ఈ చే శరీర ఈ క ఈ చేతులకి లేదు, తెలీదు. కానీ మన లోపల ఉన్న చైతన్యం అంటే జీవాత్మగా ఉన్న ఆ పరమాత్మకి తెలుసు. ఇది మంచి, ఇది చెడ్డ అని. కానీ వాటి ప్రభావం నిర్మలంగానే ఉంటుందనమాట. ఈ యొక్క చైతన్యం ఎప్పుడు నిర్మలంగా ఉంటుంది. ప్రేమగా ఉంటుంది. ఒక ఖడ్గం ఆకును నరకడం వల్ల మరక అంటవచ్చు. కానీ కత్తిలో ఏ మార్పు ఉండదు కదా! అలాగే చైతన్యము అటువంటిదే మాస్టర్స్. కత్తిని ఒక అమాయక వ్యక్తిని చంపడానికి వాడితే దానిని చెడ్డది అంటారు. దుర్మార్గుడైన శత్రువుకి వాడితే మంచిది అంటాడు. అంటే ధర్మబద్ధమైనది అని అంటూ ఉంటారు కదా! అదే విధంగా చైతన్యం మంచి పనులకు ఉపయోగిస్తే దానిని ఆధ్యాత్మిక చైతన్యము అంటామన్నమాట. అంటే ఇలా సత్సంగాలు, సజ్జన సాంగత్యాలు ఇవన్నీ చేస్తున్నామనుకోండి ఆధ్యాత్మికత చైతన్యం. అదే చెడుకు ఉపయోగిస్తే దాన్ని దుష్ట చైతన్యం అంటారు. అయితే ఒక నదికి జన్మస్థానం ఉన్నట్టే ఈ చైతన్యానికి కూడా జన్మస్థానం ఉంది మాస్టర్స్. అది విశ్వ చైతన్యం నుండి దిగి వస్తుందనమాట. జాలువారుతుంది చైతన్యం. విశ్వ చైతన్యం సృష్టికి అవతల ఉన్న భగవత్ చైతన్యం అన్నమాట. అయితే అది పదార్థ స్థాయిలో ఉన్నప్పుడు గ్రహాలు, నక్షత్రాలు, వీధులు, వృక్ష జాతువులు, జంతువులు, మానవులు ఏర్పడ్డ ప్రతి పరమాణువులోకి ప్రవేశించినప్పుడు ఆ చైతన్యాన్ని క్రీస్తు చైతన్యము అంటారు. ఈ క్రీస్తు చైతన్యము అంటే కూటస్థంలో ఇక్కడ ఆత్మలోకి మానవుడి పవిత్రమైన మనస్సులోకి ప్రవేశించినప్పుడు అధిచేతన మానసం అవుతుందది. అధిచేతనం ఊహాలోకంలోకి ప్రవేశించినప్పుడు అవచేతనము అనబడుతుంది. అవచేతనము మానవ జీవితంలోకి కండర మరియు ఇంద్రియాలు అంటే మన లోపల అంత ఇన్నర్ వరల్డ్‌లో ఉన్నప్పుడు అవస్థలో ప్రవేశించినప్పుడు అది మానవ చైతన్యంగా ఉంటుందన్నమాట. చైతన్యము లేక జాగ్రత్త చైతన్యమని పిలుస్తారు దీన్ని. అయితే ఈ జాగ్రత్త చైతన్యము ఇంద్రియాలు, భౌతిక విషయాలపై ఆసక్తి పెంచుకుంటూ ఉంటుందన్నమాట. అది ప్రాపంచిక చైతన్యం అంటది. ఎప్పుడైతే భౌతికంగా మనం ఉన్నామో అది ప్రాపంచిక చైతన్యంగా మారింది. చూసారా? ఒకే చైతన్యము ఎన్ని విధాలు మారుతుందో, ఒకే నది ఎన్ని రకాల ఎన్ని కోణాలలో ఉంటుందో, అలాగే ఈ చైతన్యము మానవులో ఉన్నప్పుడు, గ్రహాల్లో ఉన్నప్పుడు, నక్షత్ర వీధుల్లో ఉన్నప్పుడు, వృక్షంలా ఉన్నప్పుడు, మానవుడిగా ఉన్నప్పుడు రకరకాలుగా ఈ చైతన్యం విభజన జరుగుతూ ఉంటుందనమాట. అది తనకు గాని, ఇతరులకు కానీ హాని కలిగించడానికి ఉపయోగించిందనుకోండి ఇదే చైతన్యము, అది దుష్ట చైతన్యంగా మారిపోతుందనమాట. కానీ మంచి పనులకు ఉపయోగించినప్పుడు, భగవంతునిది అనుసంధానించి ఉపయోగించినప్పుడు అది ఆధ్యాత్మిక చైతన్యంగా మారిపోతుందనమాట. అలాగే దిగిన ఈ విశ్వ చైతన్యం మానవ చైతన్యంలోకి ప్రవేశించి పరమాత్మ నుండి శరీరంలోకి మన భౌతిక ఆధ్యాత్మిక వాంఛలలోకి ఆ
అవరోహిస్తూ ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. ఈ విధంగా విశ్వ చైతన్యం అధోముఖంగాను బహిర్ముఖంగా ప్రవహించి ఈ భౌతిక చైతన్యం అంతమవుతుందన్నమాట. భౌతికంగా చైతన్యం ప్రవహిస్తూ ఉంటుంది. మరి మన ఆత్మను పరీక్షించడం పడవల వలె చైతన్యం అనే నది పైన, అంటే మన ఆత్మలు అన్ని కూడా పరిత్యజించిన పడవలుగా మారిపోయినాయి అనుకోండి. ఈ చైతన్యం అనే నది పైన పరమాత్మలోని జన్మస్థానం నుండి ఇంకా ఇంకా దూరంగా దుఃఖం అనే పాషాణాల వైపు వెళ్ళిపోతున్నాయి ఈ ఆత్మ పడవలు ఆ చైతన్యం అనే నదిలో కొట్టుకుపోతున్నాయి అన్నమాట. అయితే ఈ చైతన్యపు ప్రవాహం వాలులోకి క్రిందకు కొట్టుకుపోకుండా ఉండాలంటే పరమాత్మలోని జన్మస్థానం వైపుకి ప్రవాహం ఎదురీదడం ఒక్కటే మార్గం అన్నమాట. ఎదురీది పరమాత్మ దగ్గరికి ప్రయాణం చక్కగా జరిగిపోతూ ఉండాలన్నమాట. చైతన్యం ఒక్కటే అధోముఖ ప్రవాహంలో ప్రాపంచిక విషయాల వైపుకు కొట్టుకుపోయే వారధిని భౌతిక చైతన్యం అని అంటారన్నమాట. చైతన్యానికి జన్మస్థానమైన పరమాత్మ వైపుగా ఎదురీదే వారిది ఆధ్యాత్మిక చైతన్యం అని చెప్పబడుతుంది. ఎందుకంటే ఆధ్యాత్మిక చైతన్యం ఎప్పుడు ప్రవాహానికి ఎదురీదే వెళ్తుంది మాస్టర్స్. ఎందుకంటే ఎన్నో రకముల అంధకారాలని, ఆ మూఢ విశ్వాసాలని అన్ని కోకటి వేళ్లతో తీసివేయాలి అంటే ఎదురీదే ప్రవహించాలన్నమాట. పత్రి సార్ చేసింది అదే మాస్టర్స్. అందుకని మనం ఆ ఆ ప్రయాణంలో చక్కగా మన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని చక్కగా సాగించుకుంటూ సత్యాన్ని పరీక్షించడానికి ఉత్తమమైన ప్రయోగశాలగా మన ఆత్మజ్ఞానమే మీ యొక్క ఆత్మజ్ఞానమే సత్యం అంటే ఏమిటి, ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు వస్తాయి కదా. అనుభవపూర్వకం అంటే ఏంటంటే, ఎందుకంటే ఆధ్యాత్మిక జ్ఞానం, ఆధ్యాత్మిక చైతన్యము, ఇందాక చైతన్యం గురించి చెప్పుకున్నాం కదా. అలాగే అనిశ్చితమైన మతాభిప్రాయాలతో కాకుండా ఆత్మజ్ఞానం పొందడంలోనే ఉన్నాయి ఇవి. ఆత్మజ్ఞానం వైపుకే చైతన్యాన్ని తీసుకువెళ్ళాలి. అక్కడే పరమాత్మ జీవాత్మ స్థాయిలో ఉన్న మన చైతన్యము పరమాత్మ స్థాయిలో నుంచి, పరమాత్మ నుంచి పూర్ణాత్మ స్థాయిలో నుంచి, పూర్ణాత్మ నుంచి ముక్తాత్మ స్థాయిలోంచి ఇంకా అలాగా ఉన్న కొద్దీ పెరుగుతూనే ఉంటుందన్నమాట. ఒక వ్యక్తి జ్ఞానం, ఒక జాతి జ్ఞానం ఈ ప్రమాణాలతో మనం పరీక్షించుకుంటూ ఉండొచ్చు అన్నమాట. అయితే దైనందిన జీవితంలో మరి సత్యం ఆధ్యాత్మిక జ్ఞానంతో నడిపించే ఒకానొక చైతన్య స్థితి సత్యం. అది మనల్ని కొన్ని పనులకు ప్రేరేపిస్తుంది. హాయిగా ధ్యానం క్లాసులు చెప్పండి, లేదంటే మా శాకాహారాలు చేయండి, ధ్యాన యజ్ఞాలు పెట్టండి అని మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటుందన్నమాట. మన లోపల ఉన్న దైవ చైతన్యం ఆత్మ చైతన్యంతో కలిసినప్పుడు. అయితే ఎవరైనా చెప్పాలని కాదు, అదే అద్భుతమైనవి కాబట్టి, అవే న్యాయమైనవి కాబట్టి. అలాగే ఆధ్యాత్మిక చైతన్యం అంటే చైతన్యం అనే మహనీయ జ్ఞానాన్ని ఉపయోగించి మీకు ఇతరులకు అత్యంత శ్రేయోదాయకమైన పనులనే చేయాలన్నమాట. అంటే విశ్వ కళ్యాణంలో భాగస్వాములుగా మనం మారినప్పుడు అందరి కళ్యాణం మనం కోరుకోవాలి. అదే చెయ్యాలి. ఆధ్యాత్మిక విప్లవం అంటే అదనమాట. అయితే ఆ భావంపై బుద్ధి నిలిపి ఉంచాలి. అందరూ బాగుండాలి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు అని అద్భుతమైన నినాదంతో ఆచరణం శరణం గచ్చామి చెయ్యాలన్నమాట. ఎప్పుడైతే ఒక్క మాటని మనం ఆచరించుకుంటూ వెళ్ళిపోయినా సరే అత్యంత అద్భుతమైన ఫలితాలని పొందుతూ ఉంటాం మాస్టర్స్. మన కర్తవ్యాలన్నిటినీ సంతోషంగా నెరవేరుస్తూ ఏ కర్తవ్యం వల్ల ఆంతరంగిక ప్రశాంతతకు ఆనందానికి భంగం కలగకుండా మనం ఏ పని చేసినా మన ఆంతరంగిక ప్రశాంతకి భంగం కలగకూడదు మాస్టర్స్. పరస్పర విరుద్ధ కర్తవ్యాల వల్ల జీవితంలో సమతుల్యతని చెదరనివ్వకూడదు. అయితే మీకు నిజమైన ఆధ్యాత్మిక ఆనందం ఎప్పుడు కలుగుతుందంటే ఎన్ని సమస్థితిలో సమపాళ్లలో మనం మన జీవితాన్ని నడిపించుకుంటున్నప్పుడు ఆనంద స్థితికి వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. మన లోపల ఉన్న ఈ జీవుడు ఆ పరమాత్మతో మనకు తెలియకుండానే ఒక్క లిప్తపాటు కాలంలో ఐక్యత చెందిన ఒక అనుభూతిని తెచ్చుకున్నా సరే ఆ ఆనందం బ్రహ్మానంద స్థితికి తీసుకువెళ్తూ ఉంటుంది మాస్టర్స్. అలాగే
ఈ జీవితంలో ఎప్పుడైతే ఆధ్యాత్మిక సమతుల్యం లేకపోతే ఆనందం అసంభవం అయిపోతుంది. ఆధ్యాత్మికత ఉండాలి, ప్రాపంచికత ఉండాలి. అన్నీ సమయ సమస్థితిలో ఉండాలనమాట. అయితే పరస్పర విరుద్ధమైన జీవితం ఉన్నదనుకోండి, మనం జీవితంలో సమతుల్యతను కోల్పోతూ ఉంటామనమాట. ఆ సమతుల్యత లేని జీవితం తప్పకుండా దుఃఖానికే కదా దారితీస్తుంది. అందుకని ఆధ్యాత్మికత ఉండాలి, భౌతికత ఉండాలి, ప్రేమ తత్వము, ఆనంద తత్వము ఇవన్నీ కూడా సమతుల్యంగా ఉన్నప్పుడు మన ప్రయాణం చాలా హాయిగా సాగుతూ ఉంటుందన్నమాట. ఈ ఇంద్రియాలు సరే ఆంతరంగిక ప్రపంచము, బాహ్య ప్రపంచము. అయితే భౌతిక చైతన్యానికి మూలం ఏంటి? ఇంద్రియాలు కదా! అయితే సాధారణ మానవుడు ఆధ్యాత్మిక విషయాల కన్నా భౌతిక విషయాల మీదే కదా పెడుతూ ఉంటాడు. ఆసక్తి కలిగి ఉంటాడు. ఎందుకంటే అతని ఇంద్రియాలు బాహ్యంగానే ఉంటాయి. బాహ్యంగా ఉన్న ఇంద్రియాలని సాధన ద్వారా అంతర్ముఖం చేయాలన్నమాట. అతడు జ్ఞానేంద్రియాలను దృష్టి, వినికిడి, వాసన, రుచి, స్పర్శలను బహిర్ముఖంగా అంటే భౌతిక విషయాలపైన ఉంచాడు. అయితే సౌఖ్యాన్ని గ్రహించడానికే ఉపయోగిస్తాడు. దీనివల్ల బాహ్యంగా ఉన్న ఆనందాన్నంతా ఆనందించదగిందా కనిపిస్తది. కానీ ఈ ఇంద్రియాలని అంతర్ముఖత చేసినప్పుడు బాహ్యంలో అన్వేషణ ఆ జ్యోతులను వెనుకకు మరల్చి లోపలికి కేంద్రీకరిస్తే తప్ప ఆంతరంగిక ప్రపంచాన్ని మీరు చూడలేరు. అందుకని ఈ భౌతిక ప్రపంచంలో ఉంటూ ఈ ఇంద్రియాలని మన లోపలికి ఆ జ్యోతి, ఆత్మ జ్యోతి వైపుకి తిప్పినప్పుడు ఆంతరంగిక ఆనందాన్ని చక్కగా అనుభూతి చెందుతూ ఉంటామనమాట. ఎటు లాగితే అటు పోకుండగా నేర్చుకుంటే తప్ప ఆధ్యాత్మిక చైతన్యాన్ని మనం ఆనందించలేము. అంటే మన లోపల ఇన్నర్ వరల్డ్‌ని టచ్ చేసినప్పుడు ఈ ఆధ్యాత్మిక ఆనందం చాలా అద్భుతంగా మనల్ని నడిపిస్తది మాస్టర్స్. మీ మనస్సుని ఎప్పుడైతే అంటే ధ్యానం ద్వారా అంతర్ముఖం చేసినప్పుడు బయట కన్నా లోపల ఇంకా అద్భుతమైన విషయాలు తెలుస్తూ ఉంటాయన్నమాట. అర్థమవుతూ ఉంటాయి. గ్రహించడం ప్రారంభం అవుతూ ఉంటుంది. ఈ ప్రపంచంలో సంగీతం అందంగా కనిపిస్తుంది భావిస్తే, సూక్ష్మలోకంలో సంగీతం ఇంకా ఎక్కువ మనోహరంగా ఉంటుంది మాస్టర్స్. అంటే మనం ఎప్పుడైతే ధ్యానంలో లోతుల్లోకి వెళ్ళామో ఈ బయట ఈ సంగీతం కన్నా ఆ సూక్ష్మ లోకంలో ఉన్న హాస్టల్ ట్రావెల్ చేసినప్పుడు ఆ యొక్క సంగీతం ఇంకా అద్భుతంగా, ఇంకా మనోహరంగా వినిపిస్తూ ఉంటుందన్నమాట. మీ బాహ్య ప్రపంచంలోని చల్లగాలి, వెచ్చని సూర్యరశ్మి ఇతర హి ఇతర హితకరమైన ఇంద్రియ అనుభవాలు ఆనందించినట్టే చైతన్యాన్ని అంతర్ముఖం చేసినప్పుడు మెదడు, వెనుపాములోని చక్రాల శక్తుల నుండి అత్యంత ఆనందకరమైన సూక్ష్మానుభవాలను పొందుతూ మొదలు పెడతాం అన్నమాట. అంతరంగంగా లోపలికి వెళ్తున్నాం కదా! అలాగా బాహ్యంగా ఈ చల్లగాలి బావుంది, ఈ మలయమార్తమే బావుంది, ఈ వెచ్చని సూర్యరశ్మి బావుంది అనుకుంటూ ఉంటాము. ఇంకా లోపలికి వెళ్ళినప్పుడు ఆ చక్రాల స్పర్శ ద్వారా, ఆనందాల అనుభూతుల ద్వారా ఇంకా ఇంకా అద్భుతమైన స్థితికి మన ప్రయాణం ఉంటూ ఉంటుందన్నమాట. ఈ భూమిలోని ప్రతి అందమైన వస్తువు కూడా సూక్ష్మలోకంలో ప్రకాశవంతమైన అద్భుతమైన దృశ్యాలకు ఈ భూమిలో ఏది సాటి రాదు మాస్టర్. సూక్ష్మలోకాలలో ఉన్న ఈ భూమి మీదే ఇంత ఆనందాలను మనం చవి చూస్తున్నాము. హాయిగా చక్కగా చూస్తున్నాం. కానీ సూక్ష్మ లోకాలలో ఉన్న ఆనందాలు ఈ భూమి మీద ఉన్న దేనికి సాటి రావు. ఇంకా ఆనందంగా, ఇంకా మధురంగా, ఇంకా బాగుంటాయన్నమాట. ఆ సూక్ష్మ లోకాలలో ఉన్న దృశ్యాలు. ఆధ్యాత్మిక విప్లవం వల్ల, చైతన్యం వల్ల భౌతిక దృగ్విషయాల వెనుక ఉన్న ఆ అందాన్ని, జ్ఞానాన్ని తీసుకుంటూ ఆ ఆనంద పారవశ్యంలోకి వెళ్ళడమే ఆ అంతర్ముఖతలో ఉన్న అద్భుతం అన్నమాట అది. అంతర్ముఖంగా సాధన చేయగా ఈ ఎన్నో ఎన్నో విశ్వాలయాలున్నాయి మాస్టర్. వాటిలో ఉన్న జ్ఞానం ఎంతో అద్భుతమైనది. ఎంత అద్భుతమైనది అంటే ఇంకసల వాటితో ఒక్క క్షణం మనం లయమైనా సరే అని ఎన్నో జన్మల యొక్క పుణ్యకర్మలకి దారితీస్తుందనమాట. అంత అద్భుతమైన విశ్వాలయాలలో ఉన్న జ్ఞానాన్ని అణువు అణువు కూడా మనం నింపుకుంటూ వెళ్ళాలన్నమాట.
ప్రకృతి యొక్క అందం మనం పైకి చిమ్మే ఊట వంటిది. అంటే ఈ ప్రకృతిలో మనం చూస్తూ ఉంటున్నాము. ఊట వంటిది. కానీ మీ తుంపర అందాన్ని చూస్తారు. కానీ ఆ బిందువు, ఆ నీటి బిందువు యొక్క ఆ బిందువులో ఎన్నో అద్భుతాలు ఉంటాయి మాస్టర్స్. అయి మనం బాహ్యంగా నీటి బిందువుని చూస్తాం తప్ప, అంతరంగ లోపలికి వెళ్ళినప్పుడు ఉన్న ఆ నీటి యొక్క బిందువు యొక్క ఆనందాన్ని, అద్భుతాన్ని, అసలు ఆ కలర్స్, ఆ యొక్క అందము కూడా మాటలు చెప్పడానికి భాష అనేది రాదు మాస్టర్. అంత అద్భుతంగా ఉంటాయన్నమాట. అందుకనే అంతరంగంలో లోతుల్లో చూడవలసిన దర్శనాలు ఎన్నో ఉన్నాయి మాస్టర్స్. అవన్నీ కూడా కేవలము ధ్యాన, యోగ సాధన ద్వారా మాత్రమే మన అంతరంగంలో ఆత్మ యొక్క అందాలని చక్కగా చూసుకుంటూ మైమరిచిపోతూ ఉంటామన్నమాట. ప్రతి అణువు వెనుక ఉన్న సూక్ష్మ ప్రకాశం, వర్ణాల అందం వర్ణనాతీతం. అంటే ఆ రంగులు కూడా బాహ్యంలో మనకి కొన్ని రంగులు అయితే కనిపించవు కూడా మాస్టర్స్. ఆ లోపల అంతరంగంలో ఉన్న ఆ అందాలు చాలా బావుంటాయన్నమాట. ఆ వర్ణాల యొక్క తేజస్సు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అది మనం అనుభూతిలోకి దాంట్లో ఆస్వాదిస్తూ మనం వెళ్ళినప్పుడు ఆ లోతుల్లోకి వెళ్ళిపోతామన్నమాట. అంత అందమైన వర్ణాలు ఉన్న ఈ ఆధ్యాత్మిక జీవితం అనేది చాలా గొప్పది అని చెప్తున్నారు ఇక్కడైతే. ప్రకృతి అందమనే ఊటలో మీరు బాహ్యంగా కనిపించే స్థూలమైన అందాన్నే చూస్తారు. సూక్ష్మమైన ఆంతరింగిక సౌందర్యాన్ని, ప్రకృతికి ఈ సౌందర్యాన్ని ఇచ్చే ఈశ్వరుని యొక్క శక్తిని మీరు చూడరు. ఆ ఈశ్వర శక్తే కదా, ఆ అనంతుడి యొక్క శక్తే కదా ఆ లోపల ఆ వర్ణాలకి కూడబెట్టింది. ఆ ఈశ్వరుని యొక్క శక్తిని చూడండి అని అద్భుతంగా ఈ పరమహంస యోగానంద గారు ఎంతో అద్భుతంగా మనల్ని ట్రైన్ చేస్తున్నారు మాస్టర్స్. ఓ ప్రభు, నీ నుండి సౌందర్యాన్ని అరువు తెచ్చుకోవడం వల్లనే అన్ని వస్తువులు అందంగా ఉన్నాయి. చూసారా? ఆయన నుండి మనం అరువు తెచ్చుకున్నాము అందంగా ఉండడం కోసం. చంద్రుడు మందహాసం చేయడానికి, నక్షత్రాలు మిణుకుమని మనడానికి, నీవు వాటిలో ప్రకాశించటమే. అంతే కదా! మనం ఇప్పుడు ఒక చెట్టు అందం, ఒక పుట్ట అందం, ఒక నక్షత్రం అందం, సూర్యుడి అందం, ఆకాశం అందం మనం చూసామంటే ఆ ఈశ్వరుని యొక్క శక్తి ఆటిలో ఉన్నందువల్లే కదా అవి అంత అద్భుతంగా ఉన్నవి. నీవు అందంగా ఉన్నావు కాబట్టి, ఆయన అందంగా ఉన్నాడు గాబట్టి, ప్రకృతి, అంతరంగాలు, ఈ వర్ణాలు అన్నీ ఎంతో అందంగా మెరిసిపోతూ ఉన్నాయన్నమాట. నీవు లేకపోతే దేనికి అందం లేదు. నీ అనంత సౌందర్య స్వరూప, ఓ అనంత సౌందర్య స్వరూప, నీ నుండి వచ్చే అందమైన వస్తువులన్నిటికన్నా నువ్వు ఇంకా ఎక్కువ సౌందర్యవంతుడవు. ఓ అదృశ్య సుందర పరమాత్మ, ప్రకృతి సౌందర్యాలు నీలో నాట్యం చేస్తున్నాయి. సౌందర్య కెరటాలు మాత్రమే. ఈ ప్రకృతిలో నేను చూసే ఈ అందాలన్నీ కూడా కెరటాలు మాత్రమే. ఇంకా సముద్ర గర్భంలో ఇంకా ఎన్నో అందాలున్నాయి అని అద్భుతంగా చెప్తున్నారు మాస్టర్స్. టైం ఓకే మాస్టర్. అలాగా ఆ అనంత తత్వం, ఆ అనంత సాగరుడు, ఆ దివ్యత్వము, ఆ ఆనంద వర్ణాలు కూడా ఎంతో సుందరమైనవన్నమాట. ఇవన్నీ మనం ఇంద్రియాల ద్వారా గ్రహించటం కన్నా అంతరేంద్రియాల ద్వారా గ్రహించాలి. అంటే లోపల లోతుల్లోకి తీసుకెళ్తున్నప్పుడు. అలాగా ఎందుకంటే మనం ఇంద్రియాల ద్వారా నిగ్రహించడం అంటే జ్ఞానేంద్రియాలను అంతర్ముఖం చెయ్యండి అంటూ ఉంటారు. ఆ ఆనందాన్ని ఆ బ్రహ్మానందాన్ని అనుభూతి చెందడం మార్గదర్శనం అన్నమాట ఇదంతా కూడా. అప్పుడు మనం ఎప్పుడైతే ఇంద్రియాల పట్ల చక్కగా మనం ఎరుక కలిగి ఉంటామన్నమాట. సరే. మరి ఇంత అద్భుతమైన ఈశ్వర శక్తి, అందమైన వర్ణాలతో కూడిన ఈ ప్రకృతి యొక్క ఈ కెరటాలనే చూస్తున్నాము. ఆ కెరటాలు లోపలికి వెళ్తే ఇంకా అద్భుతాలు ఉన్నాయని అందరికీ తెలుసు ధ్యానులందరికీ. అయితే భగవంతుడిని మన ద్వారా చేద్దామా? అంటే మన వాక్కు ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన భావనల ద్వారా ఆ భగవంతుడిని ఎంత తెలివైన వ్యక్తి అయినా సరే ఆ కళ్ళల్లో కనిపించేది ఏది
దాచలేడు మాస్టర్స్. ఆ కళ్ళలో ఆ నిజతత్వాన్ని అయ్యో ఒకరి జీవితంలోకి మంచి చెడ్డలన్నీ మనం చూడాలంటే కళ్ళలోకి చూసి ఉంటాయి. ఆ వ్యక్తి స్వభావాన్ని అతని కళ్ళ ద్వారా గుర్తించుకుని, తెలుసుకుని, ప్రభూ ఈ వ్యక్తి గురించి నాకు అసలైన నిజాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాము. నన్ను మోసపోనివ్వకండి అని మనం ప్రార్థనించినప్పుడు, ఆ వ్యక్తి యొక్క అసలైన స్వభావం మన లోపల అనుభూతి చెందించేంత అంత అద్భుతమైన శక్తి ఆ పరమాత్ముడికి, ఈశ్వరుడికి ఉంది మాస్టర్స్. అయితే అప్పుడు మనం ఎప్పుడు కూడా పొరపాటు పడము. ఎప్పుడు కూడా మోసపోము అన్నమాట. అంటే మనం మాట్లాడుతున్నప్పుడు, వింటున్నప్పుడు, మన మాట ద్వారా, భావన ద్వారా, ఆలోచన ద్వారా, మన నడవడిక ద్వారా, మన ప్రేమను పంచటం ద్వారా, ఆ భగవంతుని యొక్క శక్తిని మనం మన ద్వారా మనల్ని ఎంచుకున్నందుకు మనం వేల వేల కృతజ్ఞతలు భగవంతుడికి అర్పించుకుంటూ, ఆ ప్రేమని, ఆ జ్ఞానాన్ని, ఆనందాన్ని, సంతృప్తిని మనం మన ద్వారా, మన మాట ద్వారా, మన భావన ద్వారా మనం ప్రవహించనీయాలన్నమాట. అప్పుడే అప్పుడు ఎప్పుడైతే ఈ భగవత్ ప్రేమ నుంచి మాట్లాడడం మనం చేసామనుకోండి, అందుకే పత్రి సారు ఆ కళ్ళలో చూసినప్పుడు, ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు, ఆ కరచాలనం, ఆ భగవత్ శక్తి ఆయన ద్వారా మన లోపలికి ప్రవేశింపనిచ్చారు ఆయన. ఆయన కళ్ళలో అలా చూసేవారు. అలా చూసినప్పుడు ఎన్నో జరుగుతూ ఉండేవి మనకి లోపల. అయితే అంటే ఆయన ఆ ప్రేమని ఆయన కళ్ళ ద్వారా, ఆయన మాట ద్వారా, ఆయన స్పర్శ ద్వారా మన లోపలికి ఇంజెక్ట్ చేసేవారనమాట. ఆ కరచాలనం ద్వారా స్నేహం యొక్క ఆకర్షణ శక్తిని, మన యొక్క ప్రేమ యొక్క ఆకర్షణ శక్తిని మనం ఇవ్వడం జరుగుతుంది మాస్టర్స్. అందుకనే గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు చక్కగా కళ్ళతో చూసి మాట్లాడండి. మనం ఏదైనా ఎవరిదైనా విషయాలు నెగెటివ్ ఫోర్సెస్ చూస్తున్నప్పుడు చక్కగా పాదాలని చూడండి మాస్టర్స్. కళ్ళల్లోకి చూడొద్దు. ఎందుకంటే భగవంతుడి ప్రేమ ఒక్కటే కళ్ళ ద్వారా మనం ప్రవహించనివ్వాలి. అంతే. అదే మనం అంగీకరించి మనం చూసినప్పుడు ఆ ప్రేమలో పునీతమైపోతూ ఉంటాం అన్నమాట. ఆ అమృత సాగరంలో చక్కగా తడిసి ముద్దయిపోతూ ఆ ప్రేమని పంచుకుంటూ వెళ్ళిపోతాం అన్నమాట. మన స్వీయ ఆధ్యాత్మికత ద్వారా ఈ ఆకర్షణని, ఈ అయస్కాంతం అంటారనమాట. ఒక శక్తిని ప్రవహించనిచ్చినప్పుడు ఎప్పుడైతే ఆ ప్రేమని ఈ సెకండ్ ద్వారా, మన చూపు ద్వారా ప్రవహించినప్పుడు అంతా కూడా మార్పు చెందుతూ ఉంటుంది మాస్టర్స్. నెగెటివ్ ఫోర్సెస్ అనేవి మనల్ని ఏమీ చేయలేవనమాట. ఇది ధ్యానంలో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తదన్నమాట. ఆ ఆకర్షణ శక్తిని ప్రసరింపచేస్తారు మన గురువులు, విశ్వగురువులు, మహానుభావులు అందరూ కూడా చూపు ద్వారా, ఈ స్పర్శ ద్వారా. కానీ మన పత్రి సార్ తప్ప పెద్ద పెద్ద గురువుల దగ్గరికెళ్తే మనం ఎవరిని టచ్ చేయలేము. కేవలము చూపు ద్వారా మొత్తం అంతటిని కూడా కంట్రోల్ చేయగలంత శక్తి ఉన్న, కెపాసిటీ ఉన్న వాళ్ళు కూడా మహానుభావులు ఎంతో మంది ఉన్నారు మాస్టర్స్. అలాగే మనమే కర్తవ్యం నా ద్వారా ప్రవహించినందుకు ఆ భగవంతుడికి ఎప్పుడు కూడా నిరంతరము కూడా వేల వేల కృతజ్ఞతలు ఇచ్చుకుంటూ, నిరంతరము కూడా భగవత్ శక్తితో అనుభూతి చెందాలి అంటే ధ్యాన సాధన ద్వారా, అద్భుతమైన పదాల ద్వారా, మాటలు ముత్యాల్లాగా ఉండాలి మాస్టర్స్. అలాగా ఆ ముత్యాలని విసురుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఏదో ముత్యం, ఈ విత్తనాలు అనుకుందాం పోనీ, ముత్యాలు అనుకొని ఏదో విత్తనం మొలకెత్తడం మొదలెడుతుంది. అక్కడే ధ్యానం అనే అద్భుతమైన వృక్షాలు ఫలాలను ఇవ్వడం మొదలు పెడతాయి. అందుకని ధ్యానం చేస్తున్నారా, చేయటం లేదా మనకు అనవసరం. మనం చెప్పుకుంటూ వెళ్ళిపోవడమే, ప్రేమను పంచుకుంటూ వెళ్ళిపోవడమే, అభివృద్ధి పథకంలో ముందుకి సాగిపోవడమే మన యొక్క లక్ష్యం, గమనం, మన జీవిత లక్ష్యం అని ఆత్మ ప్రణాళికలో మనం భాగంగా అద్భుతంగా ఇంత మంచి అద్భుతమైన అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం.